కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు. రాజే ఇది శాసనమని తెల్పిన ప్రతిఘటించు వారెవరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇప్పుడు ఈ పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? నిజంగానే కంచె చేను మేసేస్తుంది ఒక ప్లేస్లో. న్యాయ వ్యవస్థలో ఉండి ప్రజలను కాపాడాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ దానివల్ల ఒక అమ్మాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. అది ఎక్కడో ఏంటో చూద్దాం. కడప రిమ్స్ బైపాస్ వద్ద పాలకొండలు అని చెప్పి ఒక మంచి టూరింగ్ స్పాట్ లాంటిది ఉంటుంది. అక్కడ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి జనాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది లవర్స్ వెళ్తున్నారా, అమ్మాయిలు వెళ్తున్నారా, అబ్బాయిలు వెళ్తున్నారా, ఇంకోటి అనేది ఎవరికే అనవసరం. ఎవరి దారుణాలు వెళ్తారో ఎంజాయ్ చేస్తారని చెప్పి పట్టించుకోరు. అక్కడ విధులు నిర్వహించే అనిల్ అనే ఒక కానిస్టేబుల్కి చాలా క్రూరమైన కోరికలు కలిగి అతను అక్కడేమన్నా గొడవ జరిగినా లేదంటే ఏదన్నా అనైతిక కార్యక్రమాలు జరిగినా దాన్ని అడ్డుకోవడం మానేసి ఇతనేం చేస్తాడంటే, ఇప్పుడు లవర్స్ కలుసుకున్నప్పుడు కానీ వాళ్ళ ప్రైవేట్ పిక్స్ తీయటం, అమ్మాయిలు బట్టలు మార్చుకున్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ పిక్స్ తీయటం చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, లొంగిపోయిన వాళ్ళతో ఇతను కోరిక తీర్చుకుంటాం, ఇట్లా అతనికి దినచర్యగా మారిపోయిందన్నమాట. ఆ పైశాచిక ఆనందానికి ఆయన అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోతే ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు ఇటు చెప్పాడని చెప్పి ఒప్పుకునేవాళ్ళు ఉండొచ్చు చెడిపోయిన సొసైటీలో, కానీ అందరూ చెడిపోయిన వాళ్ళే ఉండరు కదా. కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. అలాంటి వాళ్ళు లాంగరు. ఒక అమ్మాయిని ఆమె ప్రైవేట్ పిక్స్ తీసి ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తే అమ్మాయి ఎంత వేడుకున్నా కనికరించకుండా ఇతను టార్చర్ చేయటంతో అమ్మాయి ఎవరికి కంప్లైంట్ చేయాలి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇతనే ఉంటాడు, ఇతని వైపు మాట్లాడతారు తప్పితే నా వైపు మాట్లాడరు కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదు. ఇప్పుడు ఆ ప్రైవేట్ పిక్స్ వీడు సోషల్ మీడియాలో లీక్ చేస్తే నా పరువు మొత్తం పోద్ది. ఇట్లా ఆలోచించి పాపం అమ్మాయికి సైబర్ క్రైమ్ గురించి కూడా తెలియదో ఏమో కానీ సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ రాసేసి చనిపోయిందన్నమాట. విషయం ఏంటంటే, ఒరే నువ్వు కానిస్టేబుల్ పోస్ట్లో ఉన్నది జనాలను రక్షించడానికా లేకపోతే నువ్వు భక్షించడానికా? నీ కోరికల కోసం పక్కోళ్ళ ప్రాణాలు ఎందుకురా తీస్తావు? ఏదన్నా జరిగితే నువ్వు కాపాడాలి. మీ పోలీసు వ్యవస్థ